నల్గొండ జిల్లాలో టీఆర్పీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిండ్రు. బీసీ యువజన సంఘం బీసీ యూత్ జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేసిండ్రు. అనంతరం కేక్ కట్ చేసి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిండ్రు. బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారమే లక్ష్యంగా నిరంతరం పోరాడుతున్న బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీసీ యూత్ జేఏసీ చైర్మన్ కట్టకోల దీపేందర్ అన్నారు. పేద విద్యార్థుల చదువు కోసం, పేదల వైద్యం కోసం సామాజిక కార్యక్రమాల్లో ముందుండే నాయకుడిగా మల్లన్న నిలిచిండని కొనియాడిండ్రు. భవిష్యత్తులో రాజకీయంగా, ఆర్థికంగా మరింత ఉన్నత స్థాయికి చేరుకొని బీసీ వర్గాల అభ్యున్నతికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించిండ్రు. భగవంతుడు తీన్మార్ మల్లన్నకు ఆకాంక్షించిరు. ఈ కార్యక్రమంలో బీసీని యువజన సంఘం నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గ అధ్యక్షుడు బొల్ల నాగరాజు, ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షుడు గడగోజు విజయచారి, జిల్లా కార్యదర్శి కొడదల శంకర్, జిల్లా నాయకులు సిరికొండ రమేష్, జక్కలి సాయిరం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు బీసీ యువజన సంక్షేమ సంఘం నల్గొండ బీసీ యూత్ జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ మహిళా ప్రసూతి వైద్య ఆసుపత్రిలో పండ్ల పంపిణీ క్రమం నిర్వహించడం జరిగింది. మల్లన్న గారు, మీరు ఆ భగవంతుని ఆశీర్వాదం చేత నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతోటి వరదిల్లాలని చెప్పేసి ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, రాజ్యాధికారం కోసం, బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యంగా మీరు చేస్తున్నటువంటి పోరాటం అమోఘం, ప్రశంసనీయం. ఇక మీదట కూడా మీ యొక్క పట్టు విడవకుండా ఇదే మొండి పట్టుదలతోటి ముందుకు పోయి మీరేదైతే తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపించారో ఆ రాజ్యాధికార పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి బడుగు బలహీన వర్గాలకు, బహుజనులకు రాజ్యాధికారం దక్కే విధంగా కృషి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మేము కూడా మీతోటి ఈ బీసీ ఉద్యమంలో భాగస్వాములమైనందుకు గర్విస్తూ ఉన్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కౌన్సిలర్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు, ముఖ్యమంత్రి పీఠం వరకు బహుజనులకే దక్కే విధంగా మీరు చేసే పోరాటంలో బీసీ యువజన సంక్షేమ సంఘం నల్గొండ బీసీ యూత్ జేఏసీ మీ వెంటే అడుగులో అడిగేసి నడుస్తుందని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు అమలు చేస్తున్నటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు బీసీలను దగా చేస్తుంది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో చూసుకుంటే కేవలం 42% కాకుండా 42% పార్టీ పరంగా ముందుకెళ్తామని చెప్పేసి కేవలం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి 22% రిజర్వేషన్లను కూడా 5% తగ్గించి 17% కుదించి బీసీల గొంతు కోశారనడానికి నిదర్శనం. ఇప్పుడు 34%తో రిజర్వేషన్లు మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రకటించి ఈరోజు సగానికి పైగా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు రావాల్సిన సీట్ల కంటే ఎక్కువ జనరల్ సీట్లు ప్రకటించి ప్రతి స్థానంలో ఏదైతే ఉన్నారో ఎక్కువగా జనరల్ స్థానంలో అభ్యర్థులను నిలబెట్టి మీరు కైవసం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని బీసీ యావత్ బహుజనులందరూ, బీసీ సమాజం గమనిస్తూ ఉంది. దీనికి త్వరలోనే ఈ బీసీలంతా చైతన్యవంతమైన రోజు మీకు ఓటు రూపంలో తగిన బుద్ధి చెప్తారని హెచ్చరిస్తూ మరొకసారి గౌరవ ఎమ్మెల్సీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు తీన్మార్ మల్లన్న గారి బర్త్డే సందర్భంగా బీసీ యువజన సంఘం మరియు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నల్లగొండలోని గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంసీహెచ్లో పండ్ల పంపిణీ చేయడం జరిగింది. తీన్మార్ మల్లన్న గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే సార్, మీరు చేస్తున్న ఈ పోరాటంలో మేము కూడా మీ వెనుక ఉంటాం. మేము ఉన్నందుకు కూడా ఇప్పుడు గర్విస్తున్నాము. ఇంకా ముందు కూడా మీ వెనుకనే ఉంటాం. బీసీలకు అందరికీ మేము మీ ద్వారాలో మీ వెనుక నడుచుకుంటూ మేము బీసీలకు అందరికీ చైతన్యం చేస్తామని కోరుకుంటున్నాను. మరి ఒకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు.